కేసీఆర్ మనం నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడిట్లలో ఆత్మగౌరవం అనేది కూడా ఉన్నది. గడిచిన 10 ఏళ్ల కాలంలో అప్పటి ముఖ్యమంత్రి ఎవరిని కలవట్లేదు అన్నప్పుడు ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అది బీఆర్ఎస్ పైన ఆగ్రహానికి కారణమైంది అనే ఒక ఆర్గ్యుమెంటు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత విస్తృతంగా చర్చ చేయబడ్డది. ఈ స్టేట్మెంట్‌తో మీరు అంగీకరిస్తారా? వాస్తవంగా ముఖ్యమంత్రి కలవకపోవడంతో ఆత్మగౌరవం దెబ్బతిన్నదనే మాట నేను ఒప్పుకోను. అది సరైన పదం కూడా కాదు. వాస్తవంగా తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలి, ఆత్మవిశ్వాసంతో ఎదగాలనేదే టీఆర్ఎస్ ఒక ట్యాగ్ లైన్గా తీసుకుని పనిచేసింది. అందుకే ఇక్కడ విద్యార్థులు ఇవాళ గురుకుల్లా చదువుతున్నారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి చదువుకుంటున్నారు. ఎక్కడ ఇది లేదు. ఇవాళ వ్యవసాయ రైతుకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి వాళ్ళ పంటలకు మనం ఇచ్చి ఎక్కడ పైరవీలకు తావులేని వ్యవస్థలను చేయగలిగినామంటే ఒక రైతు ఆత్మగౌరవంతో బతకాలనే మనం కార్యక్రమాలు చేసినాం. ఇవాళ రైతుకు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు 5 లక్షలు ఇమ్మీడియట్గా అందజేయాలనే ఒక సంకల్పం అనేది ఆ కుటుంబాల ఆత్మగౌరవంతో బతకాలనే సంకల్పం కొద్దీ చేసినాం. ఇలా తెలంగాణ వచ్చినాక ఒక్కసారి మీరు చూడండి, దాశరథి గారి పేరు కావచ్చు, కాళోజీ గారి పేరు కావచ్చు, ఇలా కొండ లక్ష్మణ్ గారి పేరు కావచ్చు, జయశంకర్ గారి పేరు కావచ్చు, పివి నరసింహరావు పేరు కావచ్చు, అనేక సంస్థలు అనేక విద్యాలయాలను పెట్టుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవంలో భాగం కదా ఇవన్నీ. ఇది వ్యక్తిగతంగా ఎవరినో కలవకపోతే ఆత్మగౌరవం దెబ్బతిన్నది అనే మాట, అట్లా ఆత్మగౌరవం దెబ్బతినిపోయినోడు ఎవరు లేడు. ముఖ్యమంత్రి గారు కలుసుడు వారికి ఒక ఆలోచన ఏముండే అంటే వాట్ ఎవర్ ద వర్క్ యు తెలంగాణ వచ్చింది, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి, నేను చేయాల్సిన పని నేను చేస్తాను. యు ఆర్ ఎలక్టెడ్ యాజ్ ఎమ్మెల్యే, యూ డూ ది జాబ్ ఆఫ్ ఎమ్మెల్యే. పొద్దున్న లేస్తే పైరవీలు పట్టుకొని నా చుట్టూ తిరగడానికి కాదు కదా. నువ్వు ఎమ్మెల్యే ఉన్నది నియోజకవర్గాలను పట్టించుకొని పనిచేయడానికి. నువ్వు నియోజకవర్గాల్లో పనిచేయి. దాదాపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత శాసనసభ్యులు నియోజకవర్గాల్లో కనిపించినంత టైము గత చరిత్రను మీరు పరిశీలించి చూడండి, ఏనాడు కూడా లేదు. అదేవిధంగా మీకు ఒక్క మాట కూడా చెప్తా. ఎప్పుడైతే 15th ఫైనాన్స్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకొని గ్రామాలకు డబ్బులు ఇస్తామని అన్నారో పర్ క్యాపిటా, వాళ్ళు ఇచ్చే డబ్బుతో సమానంగా నేను కూడా డబ్బులు ఇస్తాను కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని, మనం ఎప్పుడైతే పల్లెలలో సర్పంచ్లకే ఆ నిధులు నేరుగా ఇచ్చినామో, వాస్తవంగా ఎమ్మెల్యేల రూల్ కూడా పోయింది. సర్పంచ్ యొక్క ఆత్మగౌరవం విపరీతంగా పెరిగింది. కానీ ఇక్కడ ప్రజల్లో ఎమ్మెల్యేలు ఉండడం ఒక అంశం అయితే కనుక సచివాలయంలో ముఖ్యమంత్రి మంత్రులు లేరు అందుబాటులో అనేది కూడా ఒక చర్చ వచ్చింది. లేలే, మంత్రులు ఎన్నడూ అందుబాటులో లేరనే మాట తప్పు. మంత్రులు విపరీతంగానే అందుబాటులో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరని విమర్శ చేస్తే చేయొచ్చు, వీఆర్ నాట్ డినేయింగ్ విత్ దట్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేకపోవచ్చు, లేకుంటే కలవకపోవచ్చు, లేకుంటే వారు ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండొచ్చు. ముఖ్యమంత్రికి ఉండే అనేక కార్యక్రమాలు వారు చేయడం. ఫస్ట్ 5 ఇయర్స్లో వారి ఆలోచన అంతా ప్లానింగు, డిజైనింగు దాని మీదనే పడ్డాడు ఆయన. అసలు పోయినోడైతే ఓరు బట్టలు తడిచి చెమటలు పట్టి బయటకు వచ్చిన సంఘటనలు బోలెడు ఉన్నాయి. అంటే ఇట్లనే ఏసీ పడదని చెప్పి ఏసీ బంద్ చేసుకొని ఆయన పోయినోనికల్లా స్క్రీన్ మీద గూగుల్ మ్యాప్లో గోదావరి నీళ్ళు ఎట్లా పోతాయి, ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతాయి, మనం ఏడ ప్రాజెక్టులు కట్టుకుంటే మంచిగా వస్తాయి, ఎక్కడికి వెళ్ళి రీసైకిల్ దీన్ని రీడిజైన్ చేయొచ్చు, ఎట్లయితే మనం డెవలప్ కావచ్చు అనేది అసలు పొద్దున్న లేస్తే దాని మీదనే కూర్చునేది ఆయన. రాత్రి దాకా కూర్చున్నోని కూడా గోదావరి మీదనే చూపెడుతుండేది. వీడేదో పైరవికి కాగితాలు పట్టుకపోయినోడు కూడా గోదావరి చూసి, అరే ఎందుకన్నా వచ్చిండ్రా నాయన ఈయన దగ్గరికి వస్తే మొత్తం గోదావరి చూపెడుతుంది, ఇంత అన్నం తినేది మధ్యాహ్నం. సార్ మర్యాద మంచిగానే చేస్తాడు, అన్నం పెడతాడు, గౌరవిస్తాడు. కానీ వీటి పని చెప్పుకోవడానికి ఇబ్బంది అయ్యేది. అంత పెద్ద చూసినాక వీడికి ఆ పైరవి చెప్పాలన్న ఆలోచన కూడా ఉండకపోయేది. వచ్చినోనికి ఏదో చెప్పి మళ్ళీ పట్టుకొని పోయేది. అట్లా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడితే పడవచ్చు. కానీ సాధారణంగా మా శాసనసభ్యులకైతే యాక్సెస్ ఉండేది. ఒక్కసారి ఆయన కలిసిండంటే మాట్లాడుతూ 5 నిమిషాల్లో 2-3 మినిట్స్లోనే శాసనసభ్యుల యొక్క అప్లికేషన్లు తీసుకోవడం, డిస్పోజ్ చేయడం, దానికి ఒక యంత్రాంగం కానీ వాటిని మా దగ్గర సీఎంఆర్ఎఫ్ ఎంతమందికి ఇచ్చేదండి? సీఎం రిలీఫ్ ఫండ్ కట్టలు అసలు లక్షలాది రూపాయలు ఇలా సీఎంఆర్ఎఫ్లో ఇచ్చినాం. ప్రతి సంవత్సరం ఒక 1000 కోట్లు 2000 కోట్ల పైన ఇలా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి? ఎమ్మెల్యేస్ మరి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇస్తేనే కదా, ఆ కార్యాలయం పరిశీలించి పనిచేస్తేనే కదా ఈ కార్యక్రమాలు అన్నీ. అంతే తప్ప ఆత్మగౌరవం అనేది
సరే కొద్దిమంది వ్యక్తులు బాగా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు అనుకున్నవి తీరకపోతే దాన్ని ఆత్మగౌరవానికి ఇప్పుడు ట్యాగ్ చేసుకునే పరిస్థితి ఉంటే ఉండొచ్చు. కొద్దిమంది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, తెలంగాణ వచ్చిన తర్వాత నా రోల్ ఇట్లుండాలి, నా రోల్ ఇట్లుండాలి, నేను ఇట్లుండాలి అని అనుకొని ఉంటారు. అవి తీరకపోతే దాన్ని కొంచెం అఫెండ్ అయ్యి కూడా మా ఆత్మగౌరవం దెబ్బతిని అనుకోవచ్చు తప్ప వేరే ఉద్దేశమే లేదు. కానీ ఇక్కడ మనం గడిచిన 10 ఏళ్ల పరిపాలన తీసుకున్నప్పుడు ఇవాళ కొనసాగుతున్న పరిపాలన అంటే గత అభివృద్ధిని ఈ గవర్నమెంటు కొనసాగిస్తున్నట్లున్నదా? మీ భావన ఏమిటి? వాస్తవంగా ఈ గవర్నమెంటు కీలక రంగాల్ని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తే వాళ్ళకే ఇబ్బంది ఉండకపోయేది. అందులో ప్రధానంగా పవర్ సెక్టార్ యాజ్ ఇట్ ఈస్గా నడపమని ఆదేశాలు ఇస్తే అయిపోయేది. టెక్నోక్రాట్స్ మీద ఆధారపడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కార్యక్రమాలు చేసింది. ఉటికనే దాంట్లో ఇప్పుడు ఆ ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ అని అదని ఇదని వాళ్ళని తీసి వీళ్ళని తీసి అధికారులందరినీ ఒకరి మీద ఒకరిని పక్కకు పెట్టి ఇచ్చేసి దాని మీద ఉటికనే చేసుకొని అక్కడక్కడ కరెంటు మెయింటెనెన్స్లో ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా మాకు బట్టి విక్రమార్క గారు మా కౌన్సిల్లో కూడా డేటా సబ్మిట్ చేసినాడు. ప్రతి సెషన్లో డేటా సబ్మిట్ చేస్తున్నారు. కరెంటు వాడకం గతం కంటే ఇప్పుడు పెరిగింది. ఇంకా గతం కంటే ఇప్పుడు ఎక్కువిస్తున్నాము అనేది డేటా స్పష్టంగా ప్రభుత్వం చూపెడుతున్నది. వీ డోంట్ వాంట్ టు డిస్ప్యూట్. రెస్పాన్సిబుల్ మ్యాన్ ఈజ్ పుట్టింగ్ యాజ్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. వారు చెప్పే దాంట్లో ఎక్కడ ఉండదు. కానీ కరెంట్ అంత రాగా మరి ఎందుకు పోతుంది? ఎందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు కరెంటు అక్కడక్కడ ట్రిప్ ఆఫ్ కావడమా, కోతలు పడడమా, అరగంట 2 గంటలు 3 గంటలు కరెంటు పోవడం? 3 గంటలు పోతుందా? అప్పుడప్పుడు పోతున్నాయి కదా కరెంటు కూడా. ఎందుకు పోతుంది? దానికి కారణం అని ఎందుకు ఒక చిన్న 2023 అక్టోబర్ నుంచే స్టార్ట్ అయినాయి కోతలు. కరెంటు బీఆర్ఎస్ ఉన్నప్పుడే ప్రారంభమైనాయి. బహుశా ఇప్పుడు పెరిగి వచ్చినాయి. ప్రారంభం కాదు, అసలు కరెంటుని మేనేజ్మెంట్ చేయడంలో అప్పటి వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకున్నారు మేనేజ్ చేయడం. నిర్వహణ అనేది మెయింటెనెన్స్ అనేది మేము ఇవాళ అనేది ఎవరినంటే అప్పుడైనా ఉద్యోగస్తులే చేసినారు, మిషన్ భగీరథ వాళ్ళే చేసినారు, వీళ్ళు అదే చేసినారు. సరే ఇప్పుడు మిషన్ భగీరథ ఎవరికి నీళ్ళు ఇవ్వలే విమర్శలు నువ్వు చేస్తే చేసినావు, సరే పొలిటికల్. నువ్వు పెట్టుకున్న ఇప్పుడు పిటిషన్ ఏంది 7 లక్షల ఇళ్ళకి ఇంకా నల్ల నీళ్ళు రాలేదని చెప్పి పెట్టుకున్నావు. మరి 7 లక్షలేనా రాష్ట్రంలో ఉన్నదంతా? ఎవరికి ఇవ్వకపోతే మిగతా వాళ్ళకైతే నీళ్ళు వస్తానట్టు ఒప్పుకోవాలి కదా, నువ్వు కనీసం దానికన్నా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు పెట్టే డేటా, నువ్వు పెట్టుకునే అప్లికేషను, కేంద్రానికి పెట్టే నిధుల కోసం పెట్టుకునే కాగితాలు ఇవి వ్యాలిడ్ డాక్యుమెంట్సే కదా. ఈ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అయినప్పుడు కూడా జరిగిన ప్రగతి అనేది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. ఆ ఉన్నది ఉండగా ఉంటే ఏదైనా లెఫ్ట్ అవుట్ ఉంటే వాళ్ళ కోసం నువ్వు చేయాలి. పెరిగిన ఇళ్ళు కావచ్చు, అంతకుముందు వేయలేకపోయిన ప్రాంతాలు కావచ్చు, దేనివల్లనన్నా నెగ్లెక్ట్ చేయబడ్డాయి కావచ్చు, నిర్లక్ష్యం చేయబడ్డాయి కావచ్చు, చేయలేకపోయినాయి కావచ్చు. అటువంటి అన్నిటినీ నువ్వు తీసుకుంటే కూడా 7 లక్షలు వెళ్తలేవు కదా నీకు. మరి అటువంటి వాటిని మొత్తానికి 100% వీడు ఏం చేయలేదు అని మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఆ డెవలప్మెంట్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని కంటిన్యూ చేయాలి. ఫస్ట్ దాన్ని కంటిన్యూ చేయాలి. నువ్వు చేయగలిగేది ఇంకేముంటే అదనంగా చేయి. దాన్ని ఎక్కువ గెలుక్కునే బదులు ఏ రంగాలైతే నిర్లక్ష్యం చేయబడ్డాయని నువ్వు ఫీల్ అవుతున్నావో ఆ రంగాల మీద కేంద్రీకరించు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నది. దాంట్లో డేటా రిలీజ్ చేసినారు. మరి ఆ డేటా మొత్తం స్పష్టంగా బయటికి కనబడే డేటాని అయినప్పటికీ కూడా ఉద్యోగాల మీద వాళ్ళు బదనాం కావాల్సినంత బదనాం అయింది. ఇవాళ మీరు ఇచ్చిన తర్వాత కూడా 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అవి అంత గతంలో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లే, గతంలో ఇచ్చిన ఇవే. మీరు ఇచ్చిన తర్వాత వచ్చిన అడ్వర్టైజ్మెంట్లలో ఎంతమందిని ఇవ్వగలుగుతున్నారు? మీరు చేసిన వాగ్దానాల్లో ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారు? వాటికి మొన్ననే మీరు ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, స్పష్టత లేదని విమర్శలు కూడా ఉన్నాయి. దాంట్లో ఎంత త్వరితగతిన పూర్తి చేసి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపరచగలుగుతారనేది మీరు ఆలోచించుకోవాలి తప్ప ఊరికే తిట్టుకుంటూ కూర్చుంటే ఏమొచ్చేది లేదు దాంట్లో. కానీ వారు అంటున్నది గత ప్రభుత్వానికంటే ఈసారి భిన్నంగా వెళ్తున్నాం, డెవలప్మెంట్ నమూనా, అభివృద్ధి నమూనా మారింది అనే. ఒకటి మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో ఒక పెద్ద ప్రాజెక్టు, భారీ బడ్జెట్ అనేది, ORR మధ్య పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు అనేది అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తామని వారు అంటున్నారు. ఇవాళ
ఓఆర్ఆర్ వచ్చే త్రిబుల్ ఆర్ అనేది కొత్త ప్రాజెక్టు కాదు. నాకు తెలిసి 6-7 ఏళ్ల నుంచి నానుతున్నది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ అయింది. దాని మీద కూడా మేము 1-2 మీటింగ్స్ గడ్కర్ గారి ఛాంబర్లో కూడా జరిగినాయి. ఓకే. ఢిల్లీలో చాలా సందర్భాల్లో మేము కూడా హర్ష వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి. ఫస్ట్ పార్టు ఈ సంగారెడ్డి వైపు తీసుకోవడం, సెకండ్ పార్ట్ మిగతా పార్ట్ను కలపడానికి తీసుకోవడం అని, గజ్వేలు ఈ ప్రాంతానికి సంబంధించిన మొదటి పార్టు, మిగతా మనకు షాద్నగర్ లేదా చౌటుప్పల్ ఆ ప్రాంతం నుంచి రెండో పార్ట్ అని, ఇట్లా ఆ రోజు కూడా చర్చలు జరిగినాయి. కానీ ఎక్కడో ఒక చోట వీటికి డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జాతీయపరమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టులు రూపొందిస్తారు వాళ్ళు. అది రాష్ట్ర అవసరాలు దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ ఉంటాయి దాంట్లో. నేషనల్ హైవేస్ అన్నీ దాదాపు లింకింగ్ ఉంటాయి. అన్ని జాతీయ రహదారులతో ఎట్లా లింక్ చేసుకోవాలి, ఎట్లా పంపించుకోవాలి అనేది ఉంటుంది. నిన్నగాక మొన్న మల్కన్గిరి రైల్వే మార్గం అని అన్నారు. దానిలో తెలంగాణలో పడే రైల్వే లైన్ 16 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు ఉంటుంది. భద్రాచలం నుంచి మనకు రైల్వే లైన్ పడుతున్నప్పుడు సంబరంగా ఉంటాం మనం. అవును. డోర్నకలం భద్రాచలం లేదు, భద్రాచలం రోడ్ నుంచి పాండ్రంగాపురం అని ఇంకో కొత్త రైల్వే స్టేషన్ పెడితే దాటంగానే మళ్ళీ ఒరిస్సా బార్డర్లోకి పోతాం మనం. అది 16 కిలోమీటర్లే కావచ్చు, కానీ దానివల్ల గతంలో ఐరన్ ఓర్ కోసం వేసిన కిరండల్ రైలు మార్గం వచ్చి ఇక్కడికి వెళ్ళి తీసుకొని బయటికి తీసుకుపోయిన మార్గాలు కూడా ఉన్నాయి. అన్నిటినీ లింకప్ చేసుకునే ప్రయత్నాలు కూడా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీ కావాలి, ట్రాన్స్పోర్టేషన్ అద్భుతంగా జరగాలి. గతంలో మనం అడిగినాం, ఈ భూపాలపల్లి రైల్వే లైన్ కూడా వాళ్ళు వేయడానికి కూడా కొంత సముఖత వ్యక్తం చేసినారు. ఎందుకు చేసినారంటే బొగ్గు రవాణా కావాలి వాళ్ళకి. బొగ్గు మీద రవాణా మీదనే అత్యధిక ఆదాయం వస్తుంది రైల్వేస్కు. కాబట్టి దానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దానికి ఆదాయ వనరులు పెంచుకోవాలంటే ఫస్ట్ లింకప్ చేసుకుంటారు వాళ్ళు. అట్లాగే జాతీయ రహదారులు కావచ్చు, మిగతాయి కావచ్చు, కేంద్రం అనేక రకాలుగా ఆలోచించి వాళ్ళ డెవలప్మెంట్ ప్లాన్లో వాళ్ళు చేస్తారు. దాన్ని అనుకూలంగా మార్చుకొని ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది మన రాష్ట్రాలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ మనం హైదరాబాద్ టు నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ అనౌన్స్ చేసినారు. ఇటువంటివి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇవంతా తెలంగాణకు కొత్త అభివృద్ధి నమూనానే కాదు ఇది, మీరు అంగీకరిస్తారంటున్నది. కొత్త అభివృద్ధి నమూనా అంటే ఏదో ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడేది కాదు కదా. రెగ్యులర్గా జరిగే డెవలప్మెంట్లో పార్ట్. దీంట్లో ఎంత సమర్థవంతంగా రాష్ట్రాలు పనిచేస్తాయి అనేది వాళ్ళ యొక్క ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మరి వాళ్ళు ఇలా మూసీ రివర్ డెవలప్మెంట్ అంటున్నారు, న్యూ ప్లాన్. గతంలో ఈ ప్రభుత్వం కూడా ఆలోచించింది, కానీ నిధుల కొరత వల్ల చీకరేకపోయింది. అది చాలా రోజులుగా పెండింగ్ ఉన్న ఆలోచనే అది. దాని మీద ఆల్రెడీ 2 సార్లు అథారిటీలకు చైర్మన్లను కూడా అపాయింట్ చేసినారు. వాళ్ళంతా పోయి స్టడీ చేసి వచ్చినారు, మరి అనేక ప్రాజెక్టులను చూసి వచ్చినారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా సీఎం గారు కూడా కొరియాల ప్రాజెక్ట్ చూసినా అంటున్నారు. అంతకుముందు వారు థేమ్స్ నదిని కూడా చూసి వచ్చినారు. మరి నిజంగానే అది జరిగితే అద్భుతమైన ఇది ఉంటుంది. దానివల్ల కంటిన్యూ వాటర్ ఫ్లో ఉంటుంది. ఇప్పుడు మురికి నీళ్ళ నుంచి మంచినీరుగా మారి ఇవాళ నల్గొండ జిల్లాలో కొంత ప్రాంతానికి నిజంగా పంటలకు కూడా నీళ్ళు ఇస్తున్నది ఇప్పుడున్న మూసి. చాలా ప్రాంతాలకు మనకు డ్రైనేజ్ వాటరే పోతుంది. ఈ డ్రైనేజ్ వాటరే పోయి కొంత దూరం పోయినాక దానంతటా అది ఫిల్టర్ అయిపోతుంది. ఫిల్టర్ అయిపోయి పంట పొలాలకు మంచి పటిష్టమైన రిసోర్స్ కూడా ఇస్తుంది. అది తొందరగా పంటలు పండడానికి, మంచి పుష్టికరమైన పంటలు పండడానికి కూడా ఇస్తుంది. సరే, దాంట్లో కొన్ని ఇబ్బందులు కూడా జరగవచ్చు మనకు ఆహార పదార్థాల తయారీలో కూడా, కానీ కొంచెం జరుగుతుంది. కానీ అద్భుతంగా ఎప్పటికీ 24 గంటలు ఫ్లో ఉండే విధంగా మూసీని డెవలప్ చేయగలిగితే దాని ద్వారా అనేక కార్యక్రమాలు చేయొచ్చు. నాట్ ఓన్లీ రిక్రియేషన్, రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపరచవచ్చు, చాలా కార్యక్రమాలు చేయొచ్చు. అటువంటి కాన్సెప్ట్ ఎవరైనా అప్రిషియేట్ చేసేది కదా.